తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక, నిర్మాత కృష్ణవేణి ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుఝామున వయసు రీత్యా అనారోగ్యంతో కన్నుమూశారు. 1924 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు. బాల్యం నుండి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ. ఆమె మొదటగా తులాభారం సినిమాలో టైటిల్ రోల్లో బాలనటిగా నటించడం జరిగింది. చిన్నప్పుడే తండ్రి డాక్టర్ కృష్ణారావు చనిపోవడంతో అమ్మ చిన్నానల పెంపకంలో పెరిగింది. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం కచదేవయాని 1938లో వచ్చింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 20 చిత్రాలలో నటించారు. ఆ తర్వాత దర్శక నిర్మాత మీర్జాపురం రాజాను 1940లో వివాహం చేసుకున్నారు. ఇక 1947లో వచ్చిన గొల్లభామ నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె తిరుగుబాటు అనే సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించారు. 1949లో మనదేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును కూడా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. కృష్ణవేణి గారు చివరగా సాహసం సినిమాలో నటించారు. ఆమె చివరగా 1957లో దాంపత్యం అనే చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి మరణంతో తెలుగు సినిమా రంగం తొలితరం ధృవతార రాలిపోయినట్టయింది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.